अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शांति शांति शांतिः। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. మనము అష్టాధ్యాయి క్రమపాఠంలో 5వ అధ్యాయంలో 3వ పాదం చూస్తున్నాము. అందులో 44వ సూత్రం వరకు మనం చూశాము. నిన్న చెప్పిన సూత్రంలలో ఎవరికైనా ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా? అస్తు ప్రకృతమనుసరామః. చూడండి, నెక్స్ట్ చూడండి 45వ సూత్రము. ద్విత్రియోశ్చ ధమై. ద్విత్రియోశ్చ ధమై ఇది సూత్రము. పదవిభాగం వచ్చేసి ద్విత్రియోః షష్ఠి విభక్తి ద్వివచనము, చ అవ్యయపదము, ధమై ప్రథమ విభక్తి ఏకవచనం. ఈ సూత్రాన్ని 3 పదాలుగా విడగొట్టుకున్నాము. సమాసం వచ్చేసి ద్విత్రియోః ఇత్యత్ర ఇతరేతర యోగ ద్వంద్వ సమాసః. అంటే ద్విశ్చ త్రయశ్చ ఇది ద్విత్రియౌ తయోః ద్విత్రియోః ఇలా వస్తుందన్నమాట విగ్రహవాక్యం. ఇది ద్వంద్వ సమాసం. అనువృత్తి వచ్చేసి ధః అన్యతరస్యాం తద్ధితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః విధార్తే అధికరణ విచాలే చ విహితస్య ద్విత్రియోః సంబంధినోః ధా ప్రత్యయస్య ధముయ్ ఆదేశో భవతి వికల్పేన. విధార్తే అధికరణ విచాలే చ, విధార్తే అధికరణ విచాలే చ విహితస్య ద్విత్రియోః సంబంధినోః ధా ప్రత్యయస్య ధముయ్ ఆదేశో భవతి వికల్పేన. ఇక్కడ మనకు విధార్తే అంటే ఏం చెప్పుకున్నాం? ప్రకారార్థంలో. అధికరణ విచాలే, అధిక విచాలం అంటే ఏమిటి? ఎక్కువ, అంటే పరివర్తన చెందడం అంట, అంటే సంఖ్యా పరివర్తనం. అధికరణం అంటే ద్రవ్యం చెప్పుకున్నాము, ఆ ద్రవ్యం యొక్క సంఖ్య పరివర్తన అంటే ఎక్కువగా పరివర్తన చెందడం అనమాట. అలాంటి అర్థంలో విద్యమానంగా ఉంటేనే విధార్తే ప్రకారార్థంలో అధికరణ విచాలేచ విహితస్య, అధికరణ విచాలే అర్థంలో, విచాలార్థంలో, అధికార్థంలో, సంఖ్యా పరివర్తనార్థంలో విహితమైనటువంటి ద్విత్రియోః సంబంధినోః అంటే ద్వికి సంబంధించి త్రికి సంబంధించినటువంటి ధా ప్రత్యయం ఏదైతే ఉందో ఆ ధా ప్రత్యయం అంటే ద్వి సంఖ్యావాచి త్రి సంఖ్యావాచి శబ్దాన్ని నిమిత్తం చేసుకుని ధా ప్రత్యయం వచ్చిందన్నమాట. సంఖ్యాయాః విధార్తే ధా ప్రకారంగా ఆ ధా ప్రత్యయం వచ్చింది కదా. ఆ ధా ప్రత్యయస్య కిం భవతి? ధముయ్ ఆదేశో భవతి వికల్పేన. ధా ప్రత్యయ ద్వి త్రి సంఖ్యా చేత వచ్చిన ధా ప్రత్యయం ఏదైతే ఉందో ఆ ధా ప్రత్యయ స్థానంలో ధముయ్ ఆదేశో భవతి వికల్పేన, వికల్పంగా ధముయ్ ప్రత్యయం వస్తుంది అని చెప్పి ఈ సూత్రం ప్రస్తావించింది. అందుకే వికల్పంగా చెప్పాం కదా, ఒకసారి ధా ప్రత్యయం ఉంటుంది, అందుకే ద్విధా. ఒకసారి ధా ప్రత్యయం ఉండదు కాబట్టి ఏమవుతుందంటే అప్పుడు ధముయ్ ఆదేశం వస్తుంది. ధముయి కర్మను లోపం చేస్తే మిగులుతుంది, ధముయి కర్మలు చేస్తే ధమ్ మిగులుతుంది అన్నమాట. ద్వి ధమ్. ధము అనేది ఎత్తు ప్రత్యయం కాబట్టి ఆది అచ్చుకు వృద్ధి చేసుకుంటాం. అప్పుడు వృద్ధి చేసుకుంటే ద్వి అనేది ద్వైగా మారుతుంది. అప్పుడు ద్వై ధమ్ అలా వస్తుంది. ద్వై ధమ్, ద్వై ధమ్. అలాగే త్రిధ త్రైధం. ఈ రకంగా రెండు రకాలు వికల్పంగా ధా ప్రత్యయంతో ధముయి ప్రత్యయం ఆదేశం వచ్చినప్పుడు రూపం ఎలా ఉంటుందనేది మనం చూశాము. కింద కూడా ఇచ్చారు చూడండి భాషార్థంలో ద్వి ధా, ద్వి ధముయ్.
ధము వచ్చినప్పుడు ఆదేశకు వృద్ధి చేసుకుని ద్వైధం అలా వస్తుంది, ద్వైధం. మళ్ళా తదిదష్ట సర్వ విభక్తి ప్రకారంగా ధమ్కి అవ్య సంధ్య ఉంది కాబట్టి ఆ అవ్యయానికి పక్కన తదిద ప్రత్యయం కాబట్టి ప్రాథమిక సంధ్య ఉంటుంది, ఖచ్చితంగా సు తెచ్చుకోవాలి. ఆ సుకి అవ్య ఉత్తరస్య సు ఇత్యస్య లుక్ భవతి, లుక్ చేసుకుంటాం అనమాట. అందుకే ద్వైధం అనే రూపం మనకు సిద్ధిస్తుంది. ఈ రకంగా ద్విధా ద్వైధం త్రిధా త్రైధం ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి, యథాత్ యథాచ్ చ, యథాచ్ చ, యథాచ్ ప్రథమ విభక్తి ఏకవచనం చ అవ్యయపదం. అనువృత్తి వచ్చేసి ద్విత్రియోః ధః అన్యతరస్యాం తద్ధితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః ద్విత్రియోః సంబంధినోః ధా ప్రత్యయస్య వికల్పేన యథాచ్ ఆదేశో అపి భవతి. ద్విత్రి సంబంధి ధా ప్రత్యయం అయితే ఉందో వికల్పంగా యథాచ్ ప్రత్యయం వస్తుందంట. యథాచ్ ప్రత్యయం కాదు, యథాచ్ ఆదేశో భవతి, ఆదేశోపి భవతి. అంటే ధా ప్రత్యయస్య స్థానంలో ద్విత్రి సంబంధి ద్వి ప్రత్యయాన్ని నిమిత్తం చేసుకొని త్రి ప్రత్యయాన్ని ద్వి సంఖ్యను త్రి సంఖ్య నిమిత్తం చేసుకుని ఏదో ధా ప్రత్యయం వచ్చిందో ఆ ధా ప్రత్యయ స్థానంలో వికల్పంగా యథాచ్ ఆదేశం కూడా వస్తుంది. అంటే పై ఎందుకు చెప్పొస్తుంది ఇక్కడ అపి శబ్దం ఎందుకు యాడ్ అయిందంటే అక్కడ ద్విత్రి సంబంధి ధా ప్రత్యయ స్థానంలో ధముయి ఆదేశం వస్తుంది ఒక సిద్ధాంతం చెప్పుకున్నాం, ఒక సూత్రం చెప్పుకున్నాం. లేదండి ధముయి ప్రత్యయం ఒకటే కాదు యథాచ్ ప్రత్యయం కూడా, యథాచ్ ఆదేశం కూడా వస్తుంది, ధముయి ఒకటే ఆదేశం కాదు యథాచ్ ఆదేశం కూడా వస్తుంది అని చెప్పడం కొద్దిగా ఇక చ అనే అర్థము అపి అర్థంలో యథాచ్ కూడా వస్తుంది అంటే ఆదేశంగా వస్తుంది ధా ప్రత్యయ స్థానంలో. అందుకే ద్వేధ ద్విధ ద్వైధం ఈ రకంగా యథాచ్ ప్రత్యయం వచ్చినప్పుడు ఒక రూపము, ఇది వికల్పంగా చెప్పాం కదా. అందుకే ఇక్కడ 3 రూపాలు మనకు కనిపిస్తున్నాడు. యథాచ్ ప్రత్యయం వచ్చాం అంటే పైన 2 వస్తాయి, ద్విధ ద్వైధం అలాగే ద్వేధ. ఇక్కడ ఇకారం ఉన్నప్పుడు యథాచ్ ప్రత్యయం కదా కాబట్టి ఇది తదిత ప్రత్యయం కాబట్టి సామాన్యంగా 3 रूप बनेंगे. యథాచ్ ధా ధముయ్. యథాచ్ వచ్చినప్పుడు గుణం వచ్చింది, గుణం ఎలా వచ్చింది ధముచ్ ద్వి ఇత్తు కదా ఆచార్య అది తమిళలో గుణం అప్పుడు వృద్ధి రావాలి కదా, వృద్ధి రావాలి ఆచార్య. ద్వైధం ద్వైధం వచ్చింది ఒకటి, ద్వేధ ఒకసారి యథాచ్ ప్రత్యయం వచ్చినప్పుడు ఒకసారి ధా ప్రత్యయం వచ్చినప్పుడు ద్విధా వస్తుంది, బానే ఉంది. ద్వేధాలు ఇక్కడ ఏదో గుణం వచ్చేసింది, గుణం ఏ సూత్రం ద్వారా వచ్చింది సింపుల్ సామాన్య సూత్రం. గుణం అంటే గురుగారు ఇక్కడ ఏదా ద్వి ఏదా ఉన్నప్పుడు ఇకార లోపం వచ్చిన తర్వాత ద్వేధ చేశారు, సింపుల్ గానే చేశారు. ఇక్కడ ద్వి యథా ప్రత్యయం యథాచ్ కదా, యథా ఉంది ఇక్కడ ఎస్ లోపం చేసుకున్నాం. అప్పుడు ద్విలో ఎస్ లోపం చేస్తే ఇకారం వెళ్ళిపోతాం, ద్వ హలంతం ఉంటుంది కాబట్టి పక్కన ఏ కలుపుకుంటుంది, ద్వేధ వచ్చేసింది. ఓకే, ప్రత్యయం యథాచ్ కదా మనకు, నేను ఏదో విధంగా మనకు ఏ గుణం అంటే మీద ఒక్కొక్కసారి గుణం వచ్చిన చోట ద్వైధం, గుణంగా వృద్ధి వచ్చిన ద్వైధం వస్తుంది. ఇక్కడ కేవలం ఎస్ లోపం ఒకటి విశేషము, ఒక రూపం సంఖ్యావాచి అలాగే ఉంటుంది, ద్విధా రూపం వస్తుంది. చూడు ద్వేధా ద్విధా ద్వైధం 3 రకాల శబ్దాలు మనకు శబ్ద భేదం కనిపిస్తుంది కానీ అర్థం మాత్రం ఒకటి. అలాగే త్రేధ త్రిధ త్రైధం అంటే ఈ 3 రకాల ప్రయోగాలు మనకు కనిపిస్తుంటాయి సాహిత్యంలో కావచ్చు, శ్లోకంలో కావచ్చు, ఎక్కడైనా మంత్రాంశంలో కావచ్చు. కాబట్టి ఆ ప్రక్రియ ఎలా ఉంటుంది, 3 రకాల రూపాలు ఈ 2 సూత్రాల మాధ్యంతో ద్వితీయ సంబంధి అయి ఉంటేనే ఇక్కడ ఈ రకంగా రూపాలు వస్తాయని చెప్పి 3 రకాల మనకు ఇక్కడ చూపించబడ్డాయి రూపసిద్ధులు. అస్తు నెక్స్ట్ యాప్యే పాశప్ ఏకవచనము, పాశపు ప్రథమ విభక్తి ఏకవచనము. అనువృత్తి వచ్చేసి తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః యాప్యే వర్తమానాత్ ప్రాతిపదికాత్
స్వార్థే పాశపు ప్రత్యయో భవతి. సూత్రంలో ఇది పాశ ప్రత్యయం. కానీ యాప్యే గమ్యమానే, యాప్యం అంటే ఏమిటి? నింద అంట. యాప్యం అంటే నిందార్థం గమ్యమానంగా ఉంటేగిన ప్రాతిపదిక వర్తమాన అంటే ప్రాతిపదిక ఏదైనా ఉండొచ్చు. ఇక్కడ ప్రాతిపదిక నిర్ధారించలేదంట. ఏ ప్రాతిపదికం అయినా సరే నిందార్థం గమ్యమానంగా యాప్య అంటే యాప్యం అంటే నింద గమ్యమానంగా ఉంటే ఆ నిందార్థం చెప్పడం కొరికే ఏ ప్రత్యయం వస్తుంది? పాశపు ప్రత్యయం వస్తుంది. పాశపు ఈ ప్రత్యయం అంటూ ప్రత్యేక అర్థం అంటూ ఏం లేదు. ప్రకృతి యొక్క అర్థాన్ని చెప్తున్నమాట. ప్రకృతి యొక్క అర్థాన్ని బోధిస్తుంది. అంటే నిందార్థాన్ని బోధిస్తుంది మొత్తానికి. అయితే నిందార్థం గమ్యమానం కూడా అటువంటి శబ్దం ఉంటుంది కాబట్టి ఇక నిందార్థంలో పాశ ప్రత్యయం వస్తుంది. స్వార్థే పాశపు ప్రత్యయో భవతి. యాప్య కుత్సిత వచ్చితే, యాప్య శబ్దం కుత్సితార్థం నిందార్థంలో ఇవ్వబడింది అన్నమాట. అందుకే ఉదాహరణ కూడా అదే విధంగా ఇచ్చారు ఇక్కడ. కుత్సితో వైయాకరణ పాశ అంటుంటాం. లేదా వైయాకరణ కసూచి వైయాకరణ పాశపహ అంటుంటామట. పాశ వైయాకరణ పాశ అంటే కుత్సిత వైయాకరణ పాశ. ఇవన్నీ చూడు ప్రయోగాలు కూడా సందర్భాన్ని బట్టి తీసుకోబడ్డాయి. కొంత అలా కూడా ఉంటుంది అన్నమాట. అంటే వ్యాకరణ విషయానికి సంబంధించిన విషయంలో నిందార్థంలో ప్రయోగించారు ఇక్కడ. నిందిత్ వైయాకరణ అంటే నిందితుడే వైయాకరణుడు. అంటే ఏదైనా దోషం చేసినప్పుడు, దోషం చెప్పినప్పుడు ఆ సందర్భంలో ఈ శబ్దాన్ని ఉపయోగించారన్నమాట. అందుకే కుత్సితో వైయాకరణ పాశ, యాజ్జిక పాశ. ఒక్కోసారి మనకు తెలియకుండా చేస్తూ ఉంటాం. అటువంటప్పుడు ఆ నిందాకి పాత్రలు ఉంటాం. అందుకే ఉపనిషత్తులు ఈ విషయం చెప్తుంటామట. మనకి ఏదైనా తెలియకపోతే అది ఎలా ఉంటుందంటే మనము దాన్ని ఇంకా చేయడం కోసం ప్రయత్నం చేస్తే అది ఇంకా ఇదే అయిపోతుంది అన్నమాట. అది తెలియనప్పుడు తెలియనట్టుగా దానికి అధికారం ఉంటే దాంట్లో ముందుకు వెళ్ళి, అధికారం లేనప్పుడు ఆ కథం అక్కడ స్థగితం చేయి. కానీ తెలిసినట్టుగా యాక్టింగ్ చేసి, డ్రామా చేసి, నాటకం చేసాం అనుకోండి, అది యజమానికి హాని కలిగిస్తుంది, స్వయానికి హాని కలిగిస్తుందో, సమాజంలో మనది కూడా మన పేరు ప్రతిష్ట దెబ్బతింటుంది. పేరు ప్రతిష్ట దెబ్బతింటే అక్కడ ఏదో మన సంగతి. మనము ఎందుకంటే ఏ విషయం మీద అధికారం లేనప్పుడు ఏమవుతుందంటే ఆ విషయంలో మనం తప్పు ఎక్కువ చేస్తామట. సరే మనం సామాన్య వ్యక్తుల మధ్య మనం చేసేయచ్చు. కానీ ఎవరో ఒకరు ప్రౌఢ వ్యక్తులు, మనకని తెలిసిన వాళ్ళు, మనలో ప్రబుద్ధులు ఉంటారన్నమాట. ఆ కర్మ ద్వారా మన యొక్క అస్తిత్వం ఇంకా వెనకబడిపోతున్నాడు. మన సత్తా అనేది ఇంకా అది న్యూనత్వం కలిగేస్తుంది అన్నమాట. కాబట్టి తెలియనప్పుడు ఎంత తెలుస్తుందని అంతే ముందు తీసుకెళ్ళాలి. తెలియనప్పుడు తెలియనట్టుగా ఉండాలి. లేకపోతే మొత్తం అది మనకే. అందుకే ఇక్కడ మనకు ఉపనిషత్తులో మూర్ధాతే పతిష్యతి, నువ్వు తెలియకుండా యజ్ఞయాగాలు చేస్తున్నావు, అది అలా చేస్తే నువ్వు అవమాన పాలవుతావు, నీ తల తెగిపోతుంది. తల తెగిపోతుందంటే అది ఎవరిని తెలిసి వాళ్ళు చూసాను అనుకోండి, అక్కడ మనకి ఏమి తెలియంగా తెలిసిపోతున్నాడు. నువ్వు తెలియనంత వరకు నువ్వు కనీసం గమ్మున ఉంటే కనీసం ఏదో ఒక సత్తానికి నిలబడి ఉన్నావాట. నువ్వు నోరు తిప్పావంటే ఇంకా అది ఇంకా మన లోపల ఉండేటువంటి స్వరూపం వంటి ప్రభావం అనేది ఆయన తెలిసినది మనకు ఇంకా వాళ్ళకి తెలిసిపోతున్నమాట. కాబట్టి కొన్ని మనకు అధికారం ఉన్న చోట ప్రయోగం ముందుకు వెళ్ళాలి, అధికారం లేని చోట దాని విషయంలో మనం తెలుసుకొని ముందుకు వెళ్ళాలి అనేది ఇక్కడ నిందార్థంలో చెప్పబడింది. అస్తు కుత్సితో వైయాకరణో, అతను ఏమంటాం వైయాకరణ పాశ అంటాం. అలాగే యాజ్ఞిక పాశ, కొన్ని చోట్ల వీటిలో ఎక్కువగా అలా చేస్తుంటామంట. ఇది నింద జల్పం వాదం చేసేటప్పుడు ఇటువంటి ప్రయోగాలు చేస్తుంటామండి ఎక్కువగా. అది తెలియనప్పుడు ఇలా ఉందండి అలా ఉందని చెప్పి కొన్ని లేని కలిపి చెప్తూ ఉంటామంట. ఓకేనా? అది సామాన్య ప్రజలు మోసగించడం, ఆశ్చర్య చేయడం అన్నమాట. సందర్భాన్ని బట్టి తీసుకోవాలి. ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రయోగం ఉంటుంది. అస్తు. మొత్తానికి ఇక్కడ వైయాకరణ శబ్దం చేత పాశ ప్రత్యయం తెలుసుకుంటాం నిందార్థంలో. ఆ నింద ఎవరిది? వైయాకరణ. పాశపు ఏ అర్థం చెప్తుంది? ప్రకృతి యొక్క అర్థం. ప్రకృతి ఎందుకు ఇక్కడ వైయాకరణుడు అంటే వ్యాకరణ తెలిసిన వైయాకరణుడు అంటున్నామట. ఆ వైయాకరణ వ్యక్తిని ఇక్కడ నిందార్థంలో మనం బోధిస్తున్నామట. ఆ పాశ ప్రత్యయం వచ్చేసి నిందార్థని నిందార్థం తీసుకొచ్చిందన్నమాట. అంటే ప్రకృతి యొక్క ఆ ప్రత్యయం వచ్చేసి ప్రకృతి యొక్క అర్థాన్ని సంకేతించి ఉద్దేశించి సమాధానం చెప్పిందా అంటే నిందార్థాన్ని బోధించింది. అలాగే యాజ్ఞిక పాశపుక అనుబంధం లోపం చేస్తే పాశ మిగులుతుందన్నమాట. యాజ్ఞిక పాశ. అలాగే వైయాకరణ పాశ. తర్వాత కృదంతంగా తదితాంతం కాబట్టి మనము తెచ్చుకుంటాము. తెచ్చుకున్న తర్వాత ఋత్వ విసర్గం చేసుకుంటాం. ఇక్కడ మనకు 46 సూక్తం వరకు మనకు అధికారం సమాప్తం అవుతుందండి. ఇక్కడ నుంచి మనకి విభక్తి సంజ్ఞ ఉండే ప్రాగ్దిశో విభక్తి ఎక్కడి వరకు? 27 వరకే. 26 వరకే కదండి అది. ఇక్కడ
ఇక్కడ మనం అవ్యసంజ చేసుకుంటే అవ్య దాప్సుప ప్రకారం ఇక్కడ లోపం ఉంది కదా. ఇక్కడ అవేమేమి కాదు కదండి. ఇక్కడ వైయాకరణుడు ఒక అతని గురించి చెప్తున్నాం కదా. అంటే ఒకవేళ ఇది తదిప్రత్యయం కాబట్టి తదితానికి అవ్యసంజ పెళ్లి పెట్టుకునేది తదితశ్చ అసలు అవే విభక్తి. సంజ్ఞ అన్ని విభక్తులు ఇక్కడ ఇది దీనికి రాదు కదా ఆచార్య, అసర్వ విభక్తి అయితేనే వస్తుంది కదా. అది అధికారం 26 వరకే ఉంది ఆచార్య, 26 సూత్రం. అది విభక్తి అధికారం అండి. విభక్తి అధికారం. ఇక్కడ సప్తమ్యంతము పంచమ్యంతము అని రిస్ట్రిక్ట్ చేశారు కదండి, అది పోయినట్టుంది. ఇది కూడా 45 వరకే ఉంది ఆచార్య, తద్దితశ్చ అసర్వ విభక్తిలో కూడా. ఎంతవరకు ఉందండి? 45 వరకు ఉన్నట్టుంది ఆచార్య. 45 వరకు. అదే ఎందుకంటే మనం ఇప్పుడు మన ధముయి ప్రత్యయం తెచ్చుకున్నాము. ధముయి ఇక్కడ ఏ ప్రత్యయం వచ్చింది? ధా ప్రత్యయం వచ్చింది. ధా స్థానం ధముయి ఆదేశం వచ్చింది. అక్కడ తదితశ్చ అసలు విభక్తి అవేశం చెప్పి పెట్టుకున్నామా? ఇవి అన్ని చెట్లు రాదు కదా. అంటే ఇది రాదు ఈ ఆచార్య. ప్రత్యయం ఈ సూత్రంకి లేదనుకుంటా ఆచార్య. ఈ సూత్రానికి 3, తీసుకోలేదు. 7 నుంచి 5, 3 ఆచార్య, 5, 3, 7 నుంచి 5, 3, 47 వరకు అని ఉంది ఆచార్య. ఓకే, 47 వరకు ఏముంది? తద్దితశ్చ అసర్వ విభక్తి అనే సూత్రంలో ఇది పంచమ్య స్థసిల్ నుంచి ప్రాప్య పాశప్ 5, 3, 47 వరకు అని ఇచ్చారు ఆచార్య. దాని యొక్క అధికారం చెప్పారు అన్నమాట. ఓకేనా? అంటే యాప్య పాశ వరకు పూర్వం ప్రాక్ ముందు వరకు ఉంటుంది, అంటే ఏధాచ్య వరకు ఉంటుంది అన్నమాట. అది అంటే ఇక్కడ మరి తక్కని ఇచ్చారు ఆచార్య. విభాషావరస్యానంది చూడండి, ఆ సూత్రం వరకే సప్తమి పంచమి ప్రథమాభ్య అని ఇచ్చారండి. తర్వాత అది అనువృత్తి కింద రాలేదండి. సో అది రాలేదండి. అది రాలేదు కాబట్టి అన్నిటికీ విధించవచ్చు అని కదండి, రిస్ట్రిక్షన్ పెట్టలేదు కదా. ఇంకా అక్కడ ఆ సూత్రం వరకు సప్తమ్యర్థంలోను పంచమ్యర్థంలోను ప్రథమార్థంలోనే ప్రత్యయాలు విధించాము. అక్కడి నుంచి లేదు కదా. చూడండి, అనువృత్తి అక్కడి నుంచి లేదు. ఒక్క నిమిషం. 40 వరకే అండి 41 వరకే ఉందండి అనువృత్తి. సప్తమి పంచమి ప్రథమాభ్య అన్నది అనువృత్తి. కరెక్టే. ఇక్కడ అవ్యసంజ ధముయి ధా ప్రత్యస్థానం ధముయి ఆదేశం వచ్చి అక్కడ విభక్తి సంజ వచ్చింది, అవ్యసంజ వచ్చిందా? అక్కడ వచ్చిందండి. తద్దిత సర్వవిభక్తి అతినేన అవ్యసంజ్ఞ భవతి. సంఖ్యాయ విద్యాతే ధా విధాతే ధా అక్కడ ఉందండి. అంతే ఆచార్య. ఈ సూత్రం ముందు వరకు ఉంది ఆచార్య. ఏ సూత్రం వరకు? ప్రాప్య పాశప్ ముందు వరకు, అంటే అదే కదా. అందుకే ఇక్కడ మనకి ఇక్కడ లేదంటే ఆ ప్రకారంగా ఇది కూడా అంతగా తీసుకున్నట్లయితే అది కూడా అవేశం వచ్చేస్తున్నాం ఆచార్య. దీనికి రాలేదు ఆచార్య, 46 వరకు వచ్చింది. 46 వరకు వస్తున్నాడు. అందుకే ఆడికి ఇక్కడ అందుకే మనకు సు తెచ్చుకున్నాం మొదలుగా తైతాంతం కాబట్టి ఆ సుకు రిక్టు విసర్గం చేసుకుంటే యాజ్ఞిక పాశ వైయాకరణ పాశ అని చెప్పి మనకు రూపం సిద్ధిస్తుంది. అస్తు ఉత్తమం. నెక్స్ట్ చూడండి, పూర్ణాద్ భాగే తీయాదన్. పూర్ణాద్ భాగే తీయాదన్. పూర్ణాత్ పంచమి విభక్తి ఏకవచనం, భాగే సప్తమి విభక్తి ఏకవచనం, తీయాత్ పంచమి విభక్తి ఏకవచనం, అన్ ప్రథమ విభక్తి ఏకవచనం. అనువృత్తి వచ్చేసి తద్ధితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః పూరణ ప్రత్యయో యస్తీయః తదంతాత్. పూరణ ప్రత్యయో ద్వేస్తీయః. యస్తీయః తదంతాత్ భాగే వర్తమానాత్ ప్రాతిపదికాత్ స్వార్థే అన్ ప్రత్యయో భవతి. అంటే పూరణ తీయ ప్రత్యయ అంతువాలే. పూరణ అంటే పూర్ణ ప్రత్యయం. పూరణ ప్రత్యయాలు కొన్ని ఉన్నాయి కదా మనకు.
తస్య పూర్ణ డట్ నుంచి మొదలుకొని ఓకే దేశ మనం పంచమ సప్తమ ద్విత్రికి తీయ విధించాము. ద్వేస్తీయ సూత్రం ఉంది మనకు. ద్వేస్తీయ త్రయ ఇవన్నీ పూర్ణ ప్రత్యాంతం అనమాట. అందుకే పూర్ణ తీయ ప్రత్యాంతం అంతిమంలో ఉన్నటువంటి భాగం అయితే ఉందో అంతువాలే భాగార్థంలో వర్తమానంగా ఉన్నటువంటి ప్రాతిపదిక అయితే ఉందో అలాంటి ప్రాతిపదికం చేత స్వార్థంలో అన్ ప్రత్యయం వస్తుంది. అంటే పూర్ణ తీయ ప్రత్యయ అంతువాలే భాగార్థంలో వర్తమానంగా ఏ ప్రాతిపదికం అయితే ఉందో అలాంటి ప్రాతిపదికం చేత స్వార్థాన్ని అంటే ప్రాతిపదికం యొక్క అర్థాన్ని చెప్పడం కొరకు అన్ ప్రత్యయం వస్తుంది. ఏంటి తీయ ప్రత్యయం ఎలా వస్తుంది? ద్వేస్తీయ ద్విసంఖ్యా ప్రాతిపదిక తీయ ప్రత్యయం వస్తుంది అన్నమాట. అలాగే త్రేహి సంప్రసారణం ప్రకారంగా ఆ పూర్ణ ప్రత్యయ ఏమవుతుంది? తీయగా తీయ అయిపోయి ద్వితీయ తృతీయ రూపాలు తయారవుతాయి. ద్వేస్తీయ నుంచి ద్విసంఖ్యా చేత తీయ ప్రత్యయం వస్తే ద్వితీయ, త్రిసంఖ్యా చేత తీయ ప్రత్యయం వస్తే తృతీయ అలా రూపాలు సిద్ధిస్తాయన్నమాట. అలాంటి తీయ ప్రత్యయ అంతిమంలో ఉన్నటువంటి భాగార్థం చేత మనకి ఏమొస్తుంది? అను ప్రత్యయం వస్తుంది అన్నమాట. ఓకేనా? తీయ ప్రత్యయ అంతువాలే భాగార్థంలో వర్తమానంగా ఉన్నటువంటి ప్రాతిపదికం చేత స్వార్థంలో అను ప్రత్యయం. అందుకే ఇక్కడ పూర్ణ ప్రత్యయ వచ్చింది కాబట్టి ద్వితీయ తృతీయ రూపాలు తయారయ్యాయి. ఇలాంటి అలాంటి ఆ తీయ ప్రత్యయం అంతిమంలో ఉంది. అటువంటి ప్రాతిపదికం చేత తీయ ప్రత్యయం అంతిమంలో ఉంది కదా, దీనికి ద్వికి అంతిమంలో ఉంది, తీకి అంతిమంలో ఉంది. అటు ప్రాతిపదికం చేత ద్వితీయ తృతీయ రూపం అంతిమంలో తదంతం చేత మళ్ళీ అను ప్రత్యయం వస్తుంది. ద్వితీయ తృతీయ అనే ప్రాతిపదికం చేత వస్తుంది, మళ్ళీ అను ప్రత్యయం వస్తుంది అన్నమాట. అను ప్రత్యయం వచ్చినప్పుడు ఏమవుతుంది? అనుక అనుబంధం లోపం చేస్తే ఆ మిగులుతుంది అన్నమాట. అను ప్రత్యయం వచ్చింది, అనుక అనుబంధం లోపిస్తే ఆ మిగిలింది. తర్వాత ద్వితీయ తృతీయ అంటున్నాం కదా, ఇక్కడ ఎస్ఏదిస్ లోపం చేసుకుంటాం. అక్కడ ఎస్ఏదిస్ లోపం ద్వితీయ తృతీయలో అకారం లోపిస్తుంది. తర్వాత అను ప్రత్యయం యొక్క అకారం కలుపుకుంటాం అంట. అప్పుడు మళ్ళీ ద్వితీయ తృతీయ అనే వస్తుంది అన్నమాట. తర్వాత సు తెచ్చుకొని సూకి రుత్తు విసర్గం చేసుకున్నట్లయితే ద్వితీయ తృతీయ అనే రూపం వస్తుంది. మరి ఇక్కడ అనుప్రత్యయం తెచ్చుకోవడం ఏంటి లాభం అంటే ఇక్కడ అనుప్రత్యం నకారం ఇత్సంజక వర్ణంతో యుక్తమైన ప్రత్యయం వచ్చినాడు. అంటే నిత్ ప్రత్యయం కాబట్టి అందులో నకారం ఇత్సంజక వర్ణం ఉంది కాబట్టి నిత్ ప్రత్యయం కాబట్టి ఈ నిత్యాది నిత్యం ప్రకారంగా ఆది ఉదాత్త స్వరం వస్తుందన్నమాట. అంటే ద్వితీయ తృతీయ శబ్దంలో ఆది అచ్చ అంటే ద్వి అనేది ఉదాత్తం అవుతుందంట. ఆది ఉదాత్తం అవుతుంది. అన్యత లేకపోతే ఆద్యుదాత్తశ్చ ప్రకారంగా ప్రత్యస్వరం తీయ యకారంలో ఉండే అకారం ఉదాత్తం అయిపోయేది. ఈ తీయలో యకారంలో ఉన్నటువంటి అకారము ఉదాత్తం అయిపోయేది ప్రత్యస్వరం చేత. ఆద్యుదాత్తశ్చ అనుప్రత్యయం తీసుకొచ్చాం కదా, అనుప్రత్యయం అనేది ప్రత్యయం కాబట్టి ప్రత్యస్వరం చేత ఆద్యుదాత్తశ్చ ప్రకారంగా ఆది ఉదాత్తం అయిపోయేది. కానీ ఇక్కడ అనుప్రత్యయం నిత్య ప్రత్యయం కాబట్టి నిత్యాది నిత్యం ప్రకారంగా ఆది అచ్చు ఉదాత్తం అయిపోయింది అన్నమాట. అది మనకు విశేష ఉపలబ్ధి. అనుప్రత్యయం చేసుకోవడం వల్ల ఆది ఆకారం ఉదాత్తం వచ్చింది. ఉదాత్తం వచ్చిందంటే అక్కడ స్వరం మారిందంటే అర్థంలో కూడా మార్పు వస్తుంది అన్నమాట. ఇప్పుడు స్వరానికి కూడా ఒక అర్థ విశేషం ఉంటుంది. ఆది దాత్తం వచ్చింది. అన్యత ఆద్యుదాత్తశ్చ ప్రకారం స్వరము ఆద్యుదాత్తశ్చ ప్రకారంగా ప్రత్యస్వర మధ్యోదాత్ పాతాథ. లేకపోతే ఏమవుతుంది? మధ్య ఉదాత్త అంటే ద్వేస్తీయ తీయ ప్రత్యయం కదా, అది ముందు తీయ ప్రత్యయం కదా. ఆ ప్రకారంగా తీయలో ఉండేటి యకారం కాసేపు అన్ని ప్రత్యయాన్ని ప్రక్కన పెట్టినట్లయితే తీయలో ఉండేటువంటి అకారం ఆది ఉదాత్తం అయిపోయింది. ఏంటండి? ఈకారం కదా ఆచార్య, ప్రత్యయంలో ఉండే ఆది అచ్చుకి ఉదాత్తం ఆచార్య. ఒకవేళ ఎప్పుడైతే అను ప్రత్యయం లేకుంటే ఆచార్య, అన్ను లేకపోతేనే ప్రత్యయంలో ఆది అచ్చుకు ఉదాత్తం అవుతుంది ఆచార్య. అన్ను లేకపోతే తీయ ప్రత్యయం కదా, ద్వేస్తీయ తీయ ప్రత్యయం వచ్చింది. ఉదాత్తం అవుతుంది కదా ఆచార్య. అచ్చా, ఆది ఉదాత్తం. ఓకే, అస్తు ఉత్తమం. నేను తీయలో యకారంలో ఉండే అంతుదాత్తం అయిపోతాడు. తీయలో తీ ఆది ఉదాత్తం అయిపోతుంది. తీయ మనకు ప్రత్యయం కాబట్టి తీయలో తీ అనేది ఉదాత్తం అయిపోతుంది. కాబట్టి అది ఇష్టం లేదన్నమాట. అక్కడ ఆ స్వరం ఇష్టం లేదు కాబట్టి
ఇక్కడ మన ఆ తీయ ప్రత్యయ అంతిమంలో ఉన్నటువంటి ఆ ప్రాతిపదికం చేత మళ్ళీ మనం అనుప్రత్యం తెచ్చుకున్నాం. అనుప్రత్యం తెచ్చుకోవడం వల్ల సతిశిష్టో స్వరో బలి అనే ప్రకారం తర్వాత వచ్చిన ప్రత్యయం కాబట్టి ఆ ప్రకారంగా నిత్యాది నిత్యం ప్రకారం నిత్ స్వరం ఉంది కాబట్టి ముఖ్యంగా ఆద్యుదాత్త నిత్యాది నిత్యం ప్రకారంగా ఆ ప్రాతిపదికంలో ఉన్నటువంటి మొదటి అక్షరానికి ద్వికి ఉదాత్తం వచ్చేసింది అన్నమాట. అంటే ఒకటి ఉదాత్తం తెలుస్తాయి వెంటనే ఉదాత్తాత్ అనుదాత్తస్య స్వరిత ప్రకారంగా మిగిలినవన్నీ కూడా ఏ స్వరాలు ఎన్నైతే స్వరాలు మిగిలిన అన్ని అనుదాత్తాలు అయిపోతాయి. అనుదాత్తాలు అయినాయి కాబట్టి తి యా ఇవి కూడా రెండు అనుదాత్తాలు అయిపోయాయి. ద్విలో ఉండే ఈ మాత్రం ఉదాత్తం అవుతుంది. ఎప్పుడైతే ఉదాత్తం తర్వాత అనుదాత్తాలు ఉంటాయో వెంటనే ఉదాత్తాత్ అనుదాత్తస్య స్వరిత ప్రకారంగా వెంటనే ఉదాత్తానికి పక్కన ఉండే అనుదాత్తం ఏమవుతుంది, స్వరితం అయిపోతుంది. అంటే అనుదాత్త చిహ్నం తీసేసి దానిపై నిలువుగీత స్వర చిహ్నం పెట్టేస్తాం. అప్పుడు ఏమవుతుంది, తి అనేది స్వరితం అయిపోతుంది అన్నమాట. లేదా మధ్య ఉదాత్తం కావాల్సింది లేదా మధ్య స్వరితం వచ్చేసింది అన్నమాట. ఈ రకంగా మధ్య స్వరితం కొరకు ఇక్కడ ఈ రకమైన ప్రక్రియ మనకు చెప్పబడింది. మిగిలినవన్నీ ఏకశృతి అవుతాయి. అస్తు మనకు మొత్తం మధ్యోదాత్తం వచ్చింది అక్కడ, అది మధ్య స్వరితం వచ్చేసింది అన్నమాట. అందుకే ఇక్కడ ఆద్యుదాత్తశ్చ లేక మధ్యోదాత్ పాతాత, కానీ ఇక్కడ మధ్య స్వరితం వచ్చేసింది ఇలా చేయడం వల్ల. ఇది ప్రక్రియ, ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. అస్తు ఇందులో ఏదైనా సందేహం ఉందాక స్వరంలో ఇక మనకు స్వరం ఇవ్వలేదు, కాకపోతే దీని యొక్క ప్రయోజనం ఏంటంటే మనం అన్ని ప్రయత్నం చేసుకున్నప్పుడు మళ్ళీ రూపం అదే వచ్చింది కదా, మళ్ళీ అదంతా చేయాల్సిన అవసరం ఏంటంటే స్వరం కొరకు స్వర ప్రయోగం కొరకు స్వరంలో ఉదాత్త అనుదాత్త స్వరంలో తేడా వస్తుంది. దాని కొరకు ఖచ్చితంగా మనం అనుప్రతం చేయాలన్నమాట. లేకపోతే అక్కడ మధ్యోదాత్తం వస్తుంది, ఇక్కడ మధ్యోదాత్తం కదా మధ్య స్వరితం కావాలన్నమాట. అప్పుడే మనకు ఈ ప్రయోగం ఈ అర్థం అనేది కరెక్ట్ గా కూర్చుంటుంది. అంటే ఇక్కడ మనకు ఒక పదం తీసుకున్నాం, ఆ పదాన్ని ఎక్కడైతే ఉపయోగించినా ఆ పదంలో ఈ ప్రకరణంలో ఈ పదం అనేది మనకు ఉపయోగపడుతుంది అన్నమాట. అస్తు ఈ రకంగా చెప్పబడింది. నెక్స్ట్ చూడండి, అయితే ప్రాగ్ ఏకాదశాభ్యో ఛందసి, ప్రాగ్ ఏకాదశాభ్యో ఛందసి. ఒకటి గుర్తు, స్వరంలో మనకు స్వరం చెప్పుకునే ఏదో ఒకటి ఉంటుందండి. ఉదాత్తం కానీ స్వరం కానీ ఒకటి వస్తుందన్నమాట. ఏదో ఒక సూత్రం వచ్చేసి ఇది ఉదాత్తము ఇది స్వరితం తెలిసిన తర్వాత అది మధ్య ఉదాత్తం కావచ్చు, ఆది ఉదాత్తం కావచ్చు, అంత ఉదాత్తం కావచ్చు, లేదా ఆది స్వరితం కావచ్చు, మధ్య స్వరితం కావచ్చు, అంత స్వరితం కావచ్చు. ఎక్కడే కానీ ఉదాత్తం లేదా స్వరితం తెలిసిన తర్వాత ఒకటి ముందు ఒకటి తెలుస్తుంది మనకు, స్వరితం కానీ ఉదాత్తం తెలుస్తుంది. తెలిసి ముందు ఈ పని జరుగుతుంది అన్నమాట. మొట్టమొదటిగా స్వర ప్రకంలో ముందు ఉదాత్తం ఎక్కడ ఉంది లేదా స్వరితం ఎక్కడ తెలుసుకుంటాం. ఇది తెలిసిన తర్వాత ఒకటే వస్తుంది ఉదాత్తంగా స్వరితంగా. ఆ ఒకటి తెలిసిన తర్వాత మిగిలినవన్నీ స్వరాలు ఏవైతే ఉన్నాయో అది ముందున్నా వెనక ఉన్నా ఎన్ని ఉన్నా కూడా అన్ని అనుదాత్తాలు అయిపోతాయి అన్నమాట. అనుదాత్తం అడ్డుగిత వచ్చేసి ప్రతి స్వరం కింద. ఈ ఉదాత్తము అనుదాత్తము స్వరితం కేవలం స్వరాల యొక్క గుణాలే అనమాట. వ్యంజనాలకు స్వరం ఉన్న చోటే ఇది ఉదాత్తం ఇది అనుదాత్తం స్వరితం అని చెప్తామండి. ఈ రకంగా మనకు ఉదాత్తం అని కానీ ఉదాత్తం అని లేదా స్వరితం తెలియగానే మిగిలిన వర్ణాలని కూడా అచ్చువర్ణాలను కూడా స్వర వర్ణాలను కూడా అనుదాత్తాలుగా మారిపోతాయి. అనుదాత్తాలుగా మారిపోయిన తర్వాత ఉదాత్తానికి తరువాత ఏదైతే అనుదాత్తం ఉందో అనుదాత్తం వెంటనే అది స్వరితంగా మారిపోతుంది. మళ్ళీ అనుదాత్తం తీసిన స్థానంలో స్వరితం పెడతామట. మళ్ళీ ఆ స్వరితం పెట్టిన తర్వాత మిగిలిన వర్ణాలు ఇంకా ఉన్నాయనుకోండి, అవన్నీ ఏకశృతిగా మారిపోతాయి. అంటే అవన్నీ ఒకే శృతి ఉంటుంది, అంటే అనుదాత్తాలే ఉంటాయి మొత్తం. అంటే ఒకే శృతిలో ఒకే లెవెల్ వాటిని ఉచ్చరిస్తాము. ఓకే, ఈ రకంగా ప్రక్రియ ఉంటుందన్నమాట. ఫస్ట్ మనకు 6వ అధ్యాయంలో మొత్తం స్వర ప్రకరణం ఇంకా ఎట్లా విశాలంగా ఉంటుంది, స్పష్టంగా ఉంటుంది, అక్కడంగా బాగా తెలుస్తుంది. అస్తు ఇక సందర్భాన్ని బట్టి మీకు ఉల్లేఖించాను. నెక్స్ట్ చూడండి, ప్రాగ్ ఏకాదశ ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. పూర్ణాత్ అనువృత్తి పైనుంచి ఏమొస్తుంది 49వ సూత్రం వరకు వస్తుంది, కింది వరకు వస్తుంది. భాగ్యకి అనువృత్తి 51వ సూత్రం వరకు వస్తుంది. అన్నికి అనువృత్తి 50 సూత్రం వరకు వస్తుంది అన్నమాట. ఇవన్నీ పై సూత్రం నుంచి ఏ పదాలు అనువృత్తిగా వస్తున్నాయి అది మనం చెప్పుకున్నాం. ఇవన్నీ ఈ రకంగా ఆ అనువృత్తి పదాలను సూత్రంలో ఉండే పదాలను కలుపుకుంటూ మనం సూత్రాలను చెప్పుకుంటాం. అస్తు అష్టాధ్యాయ క్రమపాఠానికి ఇదే ఒక విశేషత అనమాట. అక్కడ మనకు లఘు సిద్ధాంత కౌముదిలో అక్కడ అన్ని మనకు తెలియదామంటే డైరెక్ట్ గా సూత్రాలను చెప్పుకుంటాం. సూత్రం ఈ పదాలను ఉండవు మనకు. అది నేర్చుకోకపోతే బట్టి పట్టకపోతే ఏమవుతుందంటే చాలా కష్టం అవుతుంది. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఇప్పుడు ఇన్ని పదాలు ఉన్నాయి మనకు. ప్రాక్ ఏకాదశాభ్యో ఛందసి, ప్రాక్ ఏకాదశాభ్య ఛందసి 3 పదాలు ఉన్నాయి.
మిగిలిన పదాలను కలుపుకొని సూత్రాలు ఎలా వస్తుంది? ఇప్పుడు ప్రత్యయం లేవలేదు, పై నుంచి ప్రత్యయం తెచ్చుకుంటాం. అవన్నీ మనకు క్రమపాఠం లేకపోతే ఏమవుతుంది తెలియదు అన్నమాట. పై నుంచి ఎక్కడి నుంచి వస్తుంది ఈ ప్రత్యయం, అక్కడ మనం డైరెక్ట్ గా అదంతా మనం బట్టి పట్టాల్సి వస్తుంది. ఇది క్రమపాఠం ఏమొస్తుందంటే మనకు పై సూత్రం మనకి ఈ పదం చెప్పింది, ఈ పదం వచ్చింది మనకు తెలుసుకున్నామాట. ఇప్పుడు మీరంతా ఈ రకంగా అష్టాధ్యాయ అంటే మామూలుగా కంటెస్ట్ చేసుకుని అతి ఉత్తమంగా అతి ఇంకా మీకు అత్యంత విశేషమైన గతి కలుగుతుంది. లేకపోయినా మీరు అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నా అంటే ఈ క్రమపాఠం వల్ల మీకు ఆ బలం వచ్చిందన్నమాట. క్రమపాఠం లేకపోతేనా కష్టంగా ఉండేది. అంటే అర్థం చేసుకోవచ్చు, దానికి వ్యాఖ్యానం ఎక్కువ చేయాల్సి ఉంటుంది అన్నమాట. అది అర్థమైతే మళ్ళీ ఇది ఇంకా సహజంగా అర్థమవుతుంది. ఓకేనా? అది మనకు కొంచెం ఎక్కువ విశేషం పురుషార్థం చేయాలి. ఇప్పుడు మీకు సహజంగా అనాయాసంగా ఎక్కువ ఇబ్బంది పడకుండా తెలుసుకునేదన్నమాట. అది కొంచెం సంస్కృతం పటుత్వం లేని వాళ్ళు, కొత్త వాళ్ళకైనా కూడా అది కష్టంగా ఉంటుంది, ఇబ్బంది పడుతుంది అన్నమాట. ఓకే, అస్తు. జస్ట్ అంటే అది కూడా అర్థం చేసుకునే శక్తి ఉంటే అదే అర్థం చేసుకోవచ్చు. కాకపోతే క్రమపాఠంలో మనకు ఎందుకంటే ఋషి పరంపర ఒక పద్ధతి విధి విధానం చెప్పారు కాబట్టి అలా చేయబడింది. అవి పరీక్షా మాధ్యంతో వాళ్ళు తప్పదు కాబట్టి వాళ్ళు కొన్ని ప్రకారాలు తీసుకుంటారు. అలా దేశకాల పరిస్థితిని బట్టి అవి చెప్పబడ్డాయి. కానీ అక్కడ విశేష వ్యాఖ్యానం ఉంటుంది. విశేషమైన అన్ని అర్థాలు ఒకే చోట చెప్పబడతాయి అన్నమాట. అది మనకు అర్థం చేసుకునే సామర్థ్యం ఉంటే అన్ని కూడా చాలా విషయాలు తెలుస్తాయి. అది ఇంకా విపులంగా విస్తృత వ్యాఖ్యానం ఉంటుంది అన్నమాట. అస్తు, ఇవి క్రమంగా వెళ్తాం అన్నమాట. అస్తు. సూత్రం వచ్చేసి ప్రాక్ ఏకాదశాభ్యో ఛందసి. ప్రాక్ అవ్యయపదము, ఏకాదశాభ్య పంచమీ విభక్తి బహువచనము, అచ్ఛందసి సప్తమి విభక్తి ఏకవచనము. సమాసం వచ్చేసి న ఛందః అచ్ఛందః తస్మిన్ అచ్ఛందసి, ఇది నైరత్పుక సమాసం. అనువృత్తి వచ్చేసి పూరణాత్ భాగే అన్, పూరణాత్ భాగే అన్ తద్ధితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. సో ఇవన్నీ మనకి పైన అనువృత్తి మనకు ఇవన్నీ పైన తీసుకొని ఈ పదాన్ని మొత్తం కలుపుకుంటూ సూత్రార్థం చెప్తున్నాం. ఎలా చెప్తున్నా చూడండి. అర్థ ప్రాక్ ఏకాదశాభ్య సంఖ్యావాచిభ్య, ఒక సంఖ్య మనకు ఉన్న సూత్రంలో లేదు, పైన అనువృత్తి వస్తున్నాడు. సంఖ్యావాచిభ్య పూరణ ప్రత్యయాంతేభ్య, పూరణ ప్రత్యయాంతేభ్య భాగే వర్తమానేభ్య ప్రాతిపదికేభ్యో అన్ను ప్రత్యయో భవతి స్వార్థే ఛందో విషయం వర్జయిత్వా. అచ్ఛందసి అన్నం, నా ఛందసి అచ్ఛందసి అంటే ఛందస్సును వదిలిపెట్టి, అంటే వేరే విషయాన్ని వదిలిపెట్టి మిగిలిన లౌకిక ప్రయోగాలు, సాహిత్య ప్రయోగాల్లో వాటిలో మాత్రము ఈ ఛందస్సు విషయం కాకుండా ఉన్నట్లయితే ఇక్కడ మనకు ప్రాక్ ఏకాదశాభ్య, ఏకాదశాభ్య ప్రాక్ అంటే ఏకాదశాభ్య నుంచి ముందు వరకు సంఖ్యావాచి శబ్దాలు ఏవైతే ఉన్నాయో, సంఖ్యావాచి పూర్ణ ప్రత్యాంతాలు ఏవైతే ఉన్నాయో అటువంటి పూర్ణ ప్రత్యాంతేభ్య భాగే వర్తమాన, భాగార్థంలో వర్తమానంగా ఉంటేనా అటువంటి ప్రాతిపదికముల చేత ఈ సూత్రం కూడా అనుప్రత్యం చేస్తుంది. అనుప్రత్యం కేవలం చెప్పుకున్నాం అక్కడ కేవలము పూర్ణ ప్రత్యయో ఎస్ తృతీయ తదంతాత్ భాగే వర్తమానాత్ ప్రాతిపదిక, తృతీయ అంతంలో ఉంటే అటువంటి ప్రాతిపదిక స్వార్థ అనుప్రత్యం వస్తుందని చెప్పుకున్నాం. అక్కడే కాదు, ఇక్కడ ప్రాగ్ ఏకాదశాభ్య, ఏకాదశాభ్య ప్రాక్ అంటే ముందు వరకు ఏవైతే పూర్ణ ప్రత్యాంత శబ్దాలు ఏవైతే ఉన్నాయో, పూర్ణ ప్రత్యాంత శబ్దాలు ఏవైతే ఉన్నాయో అటువంటి ప్రాతిపదికముల చేత భాగార్థంలో మనకు ఛందస్సు విషయాన్ని వదిలిపెట్టి అన్ను ప్రత్యయం వస్తుంది అని చెప్పి ఈ సూత్రం కొంచెం దాని యొక్క సామర్థ్యం ఇంకా పెంచుదామని. ఇక్కడ కూడా ఇలాంటి సందర్భంలో కూడా మనం కేవలము అక్కడే కాకుండా తృతీయ ప్రత్యాంతం కాకుండా ఏకాదశాభ్య కంటే ముందు ఎన్ని ప్రత్యయాలు ఉన్నా వాటన్నిటిలో కూడా మనకు అన్ను ప్రత్యయం వస్తుంది అని చెప్పి దీని యొక్క స్థాయిని, దీని యొక్క సామర్థ్యంగా పెంచుదామని. కానీ ఛందస్సు విషయం ఉండకూడదు, అది మనం చెప్పుకున్నాం. అందుకే ఉదాహరణ కూడా పంచమః, సప్తమః, నవమః, దశమః ఇవి పూర్ణ ప్రత్యాంతాలు. అక్కడ ఒక తీయ ప్రత్యాంతం ద్విస్తీయ, ద్వేస్తీయ, త్రిస్తీయ, అలాగే తృతీయ, ద్వితీయ ఈ రెండు శబ్దాలు వచ్చాయన్నమాట. ఎందుకంటే ద్వితీయ రెండు సంఖ్యలే ఆ పైన ప్రకారం. ఈ సూత్రం వచ్చి ఏం చేసింది, ఇక్కడ ఎక్కడ కల్పించింది, పంచమి, సప్తమి, నవమి, దశమి వీటిలో కూడా కల్పించింది అన్నమాట. అంటే ఇక్కడ అనుప్రత్యయం వచ్చింది. అనుప్రత్యయం ద్వారా పంచమః, సప్తమః, నవమః, దశమః అని చెప్పి ఇక్కడ మనకు రూపాలు సిద్ధిస్తున్నాయి అన్నమాట. రూపాలు ఇక్కడ తయారు చేసుకున్నాం, అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి పంచని ప్రాతిపదికం చేత మనము డట్ ప్రత్యయం మట్ ఆగం చేసుకుని తదంతం చేత అనుప్రత్యం చేసుకున్నప్పుడు మనకు పంచమ, సప్తమ, నవమ, దశమ అనే
సంఖ్యావాచి శబ్దాలు తయారవుతాయి అన్నమాట. అందుకే ఇక్కడ ఏకాదశ సంఖ్య సే పహలే పహలే జో సంఖ్యావాచి శబ్ద హే అంటే 11 నుంచి ముందు వరకు ఏవైతే సంఖ్యలు ఉన్నాయంటే 1, 2, 3, 4 అంటే 11కు ముందు సంఖ్యలన్నీ కూడా వాటి చేత స్వార్థంలో వేద విషయాన్ని వదిలిపెట్టి కేవలం భాషార్థం అంటే లౌకిక భాషార్థంలో అని ప్రత్యయం వస్తుంది. అందుకే పంచ, సప్త, నవ ఇవి పూర్ణ ప్రత్యాన శబ్దాలు అన్నమాట. తా అనేది ఇన్ని పూర్ణ ప్రత్యాన శబ్దం తయారు చేసిన శబ్దాలు తీసుకుంటున్నాం అన్నమాట. తయారు చేసినటువంటి శబ్దాలు తీసుకుంటున్నాం. పూర్ణ ప్రత్యాంతం అని చెప్పాం కదా. ఇక్కడ మనం పంచం సప్తం తీసుకోకుండా ఆ పంచం, సప్తం, నవం, దశం ప్రాతిపదికాలకు సంఖ్య పూర్ణ ప్రత్యాంతం కలిపితే ఏ పదం తయారైందో అవి తీసుకున్నామంట. అందుకే పంచ, సప్త, నవ, దశ అది ఏకాదశ 11 కంటే ముందు వరకు సంఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటి చేత పూర్ణ ప్రత్యయ డట్ వస్తుంది. మట్ హోకర్ డట్కి మట్ ఆగం వచ్చేసి అలాంటి డట్ మట్టుతో యుక్తమైనటువంటి తదంత ప్రాతిపదికం చేత అన్ వస్తుంది. ఇక్కడ కూడా స్వార్థంలో అనుపత్తిని తీసుకోవాలి అని చెప్పి పైన చెప్పిన ప్రకారం ఇక్కడ రూపసిద్ధి చూపించబడింది అన్నమాట. అందుకే పంచ సప్త అనే ప్రాతిపదికం చేత ఏమొచ్చింది మనకు ఇక్కడ డట్ ప్రత్యయం వచ్చింది, మట్ ప్రత్యయం వచ్చింది. ఆ మట్కి డట్ ఆగం వచ్చింది అన్నమాట. డట్ కనుమలు చూస్తే టకారం వెళ్ళిపోతుంది, డాలో ఆ గురుగారు గురుగారు డట్ ప్రత్యయము దానికి మట్టాగమం అండి. డట్ ప్రత్యయానికి ఏంటండి? మట్టాగమం ఆచార్య. డట్ ప్రత్యయానికి మట్టాగం వచ్చింది. నేను డట్ చెప్పాను అస్తం. డట్ ప్రత్యయం మట్టాగం వస్తుంది అన్నమాట. డట్ కనుమలు తస్య వస్తే పూరణే ఆమె డట్ సూత్రం చెప్పారండి మీరే మాకు. తస్య పూరణే డట్. డట్ ప్రత్యయానికి మట్టాగం వస్తుంది. మట్టాగం ఎక్కడ వస్తుంది? టిత్ ఆద్యంతో టకితో ప్రకారం టిత్ ఆగం కాబట్టి ఆదిది భవతి అంటే ముందు వస్తుంది, అంటే డట్కు ముందు వస్తుంది అన్నమాట. ఆ మట్టిక అనుమతి లోపం చేస్తే కేవలం మా మిగులుతుంది. ఇక్కడ డట్క కేవలం ఆ మిగిలింది అన్నమాట. అందుకే పంచ ప్లస్ మా పంచ ఉంది కదా, ఇక్కడ మా హలంతం కాబట్టి మట్టిక అనుమతి చూస్తే మా మిగిలింది కదా. మా హలంతానికి డట్లో ఉండే ఆగలిపితే పంచమ అలా వస్తుంది అన్నమాట. అలాగే సప్తమ, నవమ, దశమ కూడా ఇదే విధంగా అర్థం చేసుకోవాలన్నమాట. ఈ రకంగా వచ్చినప్పుడు మనకు ఈ రూపాలు సిద్ధిస్తాయి. అన్నిట్లలో దైతాంతం కాబట్టి సుదర్చుకుని సూకిరుత్తు విసర్గం చేసుకున్నట్లయితే పంచమహ, సప్తమహ ఈ రకంగా రూపాలు మనకు సిద్ధిస్తాయి. ఇది స్పష్టమైంది కదా మీకు రూప సిద్ధి. నెక్స్ట్ చూడండి, షష్టాష్టమాభ్యాం జ్ఞచ షష్టాష్టమాభ్యాం షష్ట అష్టమ అనమాట. షష్టాష్టమాభ్యాం షష్టలో ఉండే ఆకారం, అష్టమాలో ఉండే ఆకారం సమంతిక సంధి చేశాం. అందుకే షష్టాష్టమాభ్యాం జ్ఞచ షష్టాష్టమాభ్యాం పంచమీ విభక్తి ద్వివచనం యా లుప్త ప్రథమాంత నిర్దేశ చ అవ్యయపదం. సమాసం వచ్చేసి షష్టశ్చ అష్టమశ్చ ఇది షష్టాష్టమౌ తాభ్యాం షష్టాష్టమాభ్యాం. ఇది ఇతరేతర యోగ ద్వంద్వ సమాసము. అనువృత్తి వచ్చేసి అచ్ఛందసి భాగే అన్న తద్ధితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః భాగే వర్తమానాభ్యాం అంటే పూర్ణ ప్రత్యాంత భాగం అంట. భాగే వర్తమానాభ్యాం షష్ట అష్టమ ఇత్యేతాభ్యాం శబ్దాభ్యాం స్వార్థే యః ప్రత్యయో భవతి. సూత్రంలో యా ప్రత్యయం చదవం. స్వార్థే యః ప్రత్యయో భవతి. అన్యచ అని ప్రత్యయం కూడా వస్తుంది అన్నమాట. యా ప్రత్యయం వస్తుంది, అంచ అని ప్రత్యయం కూడా వస్తుంది. ఎప్పుడు ఎక్కడ వస్తుందంటే ఛందో విషయం వర్జయిత్వ, ఛందస్ విషయం వదిలిపెట్టి ఇక్కడ భాగార్థంలో వర్తమానంగా ఉన్నటువంటి షష్ట అష్టమ ఈ రెండు శబ్దముల చేత స్వార్థాన్ని చెప్పడం కంటే షష్టమ అష్టమ అనే ప్రాతిపదికం చెప్పడం కొరికే యః ప్రత్యయం వచ్చిందన్నమాట. అలాగే అని ప్రత్యయం కూడా వస్తుంది. యః ప్రత్యయం అనుమతి లోపిస్తే ఆ మిగులుతుంది, అని ప్రత్యయం కూడా అనుమతి లోపిస్తే ఆనే మిగులుతుంది అన్నమాట. కానీ ఛందస్ విషయం ఉండకూడదు అని చెప్పి చెప్పుకున్నాం ఇక్కడ. అందుకే షష్ఠ యా ప్రత్యయం వచ్చినప్పుడు ఇతి ప్రత్యయం కాబట్టి ఆదేశ కృతి చేసుకుంటాం. షష్ఠ అనేది శాష్టగా మారిపోతుంది. షష్ఠ అనే ప్రాతిపదికము చేత యా ప్రత్యయం వచ్చినప్పుడు యా అనేది నిత్య ప్రత్యయం కాబట్టి తదితే స్వచామాదేహి ప్రకారంగా ఆదేశ కృతి చేసుకుంటే శాష్ఠ
తర్వాత సు తెచ్చుకొని ఋతు విసర్గం చేసుకుంటాం. షాష్టో భాగ అయిపోతుంది. ఎప్పుడైతే అనుప్రత్యం తెచ్చుకుంటామో షష్ఠ ప్రాతిపదికం చేత ఎస్ఏదిచ్చే లోపం చేసుకుంటాం. ఇక్కడ అనుప్రత్యం కాబట్టి ఇటు ప్రత్యయం లేదు కాబట్టి గుణం వృద్ధి రాదనమాట మనకు. అందుకే సామాన్యంగా ఎస్ఏదిచ్చ అజాది యకారాది ఆజాది ప్రత్యయం ఉంది కాబట్టి భాషంజ ఉంది. భాషంజ ఉంది కాబట్టి ఎస్ఏదిచ్చ ప్రకారంగా షష్ఠలో ఉండే టకారంలో ఉండే అకారం లోపిస్తుంది. తర్వాత అనుప్రత్యంలో ఉండే అకారం కలిపిన షష్ఠ మళ్ళీ అలా ఉంటుంది. తర్వాత సు తెచ్చుకుని ఋతు విసర్గం చేసుకున్నట్లయితే షష్ఠ భాగ, సంధి వలన షష్ఠో భాగ అలా చేశాం. అలాగే ఆష్టమో భాగ, ఆష్టమ వచ్చింది ఇక్కడ ఎందుకు? ఆదేచ్కు వృద్ధి చేసుకున్నాం. ఆదేచ్కు వృద్ధి చేసుకున్నాం ఎందుకు? యహ ప్రత్యయం వచ్చినప్పుడు. ఎప్పుడు ఒకసారి మనం యా ప్రత్యయం అనుప్రత్యం చేసుకున్నప్పుడు అష్టమహ వస్తుంది. ఇక్కడ ఆదేచ్కు వృద్ధి ఉండదు అనమాట. అందుకే ఆష్టమో భాగ అని చెప్పొచ్చు, అష్టమో భాగ అని కూడా చెప్పవచ్చు అనమాట. అందుకే 2 రకాల రూపాలు అష్టమహ ఆష్టమహ అనే రూపాలు మనకు సంఖ్యావాచి సంఖ్యలు ఏవైతే ఉన్నాయో 1 నుంచి 100 వరకు అక్కడ మనకు ఆష్టమహ కూడా ఉంటుంది అనమాట. అస్తు మొత్తానికి ఆష్టమో భాగ అష్టమో భాగ అని 2 రకాలుగా ప్రస్తావించవచ్చు. షాష్టో భాగ లేదా షష్టో భాగ అని చెప్పి ఎలాగని చెప్పుకోవచ్చు. అది ఇది ఈ సూత్రం యొక్క ముఖ్య అభిప్రాయం. మరి షష్ఠ అష్టమ అనే ప్రాతిపదికం చేత యా ప్రత్యయం వస్తుంది, అలాగే చకారం చేత అనుప్రత్యయం కూడా వస్తుందని చెప్పి ఈ సూత్రం ప్రస్తావించింది. కానీ వేద విషయం అయి ఉండకూడదు అనేది ఇక్కడ చెప్తున్నాం. అస్తు నెక్స్ట్ చూడండి. जो షష్ఠ అష్టమ చట ఆటవ అంటే ఆరవ భాగము లేదా 8వ భాగం ఇలాంటి అర్థంలో. చట అంటే చట ఆటవ का अर्थ है वही शाष्ठ वही षष्ठ वही आष्टम वही अष्टम. इधर षष्ठान्य शाष्ठान्य अष्टमान्य आष्टम రెండు ఒకటండి. क्योंकि ये प्रत्यय स्वार्थ में होते ఈ ప్రత్యయాలు స్వార్థ में వచ్చే కాబట్టి ప్రాతిపదిక యొక్క అర్థాన్ని బోధిస్తామంట. అర్థం భిన్నంగా ఉండదు, ఒకే అర్థం ఉంటుంది. అస్తు యా కర్ణకు వృద్ధి హోగి ఏ విశేష హై. మిగతా అంటే ప్రక్రియ సామాన్యంగానే చెప్పుకున్నాం. నెక్స్ట్ చూడండి. మానపస్వంగయో కన్ లుకౌచ. మానపస్వంగయో సప్తమి విభక్తి ద్వివచనం, కన్ లుకౌ ప్రథమ విభక్తి ద్వివచనం. చ అవ్యయపదం. ఈ రకంగా 3 పదాలుగా విడగొట్టుకున్నాము. సమాసం వచ్చేసి ఉభయత్ర ఇతరేతర యోగ ద్వంద్వ. అనువృత్తి వచ్చేసి షష్ఠ అష్టమాభ్యాం భాగే తద్ధితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః షష్ఠ అష్టమాభ్యాం భాగే తద్ధితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః షష్ఠ అష్టమాభ్యాం యథాసంఖ్యం. ఏంటి? యథాసంఖ్య క్రమంగా షష్ఠ అష్టమ ప్రాతిపదికం ఉచిత. షష్ఠ అష్టమాభ్యాం యథాసంఖ్యం కన్ లుకౌచ ప్రత్యయౌ భవతః. కన్ ప్రత్యయం లుక్ ప్రత్యయం 2 ప్రత్యయాలు యథాక్రమంగా వస్తుంటే షష్ఠ ప్రాతిపదికం చేత కన్ను వస్తుంది, అష్టమ ప్రాతిపదికం చేత లుక్. కన్ లుకౌచ ప్రత్యయౌ భవతః ఎప్పుడు వస్తాయి? మానపస్వంగయోరు భాగయోరు అభిధేయయో. మానపస్వంగ భాగం అభిధేయాత్మకంగా ఉన్నప్పుడు, అలా విధంగా చకారాత్ యథాప్రాప్తం అన్ అయౌచ అన్ ఐ ఈ 2 ప్రత్యయాలు వస్తాయి. అనయౌచ అనయౌచ ఈ 2 ప్రత్యయాలు కూడా వస్తాయి అన్నమాట. అనయౌచ. కాబట్టి షష్ఠ అష్టమ ఈ 2 ప్రాతిపదికల చేత యథాసంఖ్యం కన్ లుక్ ప్రత్యయాలు వస్తాయి. కానీ మానపస్వంగ భాగార్థంలో మానపస్వంగయోరు భాగయోరు అభిధేయాత్మకంగా ఉన్నప్పుడు వస్తాయన్నమాట. మానపస్వంగయోరు భాగయోరు అభిధేయయో చకారాత్ యథాప్రాప్తం. చకారం చేత ఇంకా ఇవే కాకుండా కన్ లుక్ ప్రత్యయాలే కాకుండా ప్రాప్తమైన చోట అనుప్రత్యయం వస్తుంది, ఐ ప్రత్యయం కూడా వస్తుంది. ఇవి కూడా వస్తాయి. చకారం చేత అవి కూడా గ్రహించబడ్డాయి అన్నమాట. కానీ మానపస్వంగ, మాన అంటే ఏమిటి? మాపం. మాప్. పస్వంగ అంటే పశుక అంగ్. మాన్ పస్వంగ్ మాపము. మానం అంటే మాపనం అంటే కొలతలాగా ఉంటుంది, అది ఆ అర్థం. కానీ పస్వంగ అంటే పశువు అంగు, పస్వంగ అంటే పశువు యొక్క అంగమైన ఒక భాగం, ఏదొక అవయవము. ఇలాంటి అర్థం గమ్యమానంగా ఉన్నప్పుడు షష్ఠ అష్టమ అనే శబ్దముల చేత యథాసంఖ్యం కన్ను లుక్కు ప్రత్యయాలు వస్తాయి.
భాగ అవిధేయాత్మకం ఉండాలి అనమాట. లుక్ ప్రత్యేకే మనం అదర్శన సంజ్ఞ ప్రత్యయస్య లుక్ లుక్ ప్రత్యయస్య లుక్ స్లు లుపహ అనే ఒక సూత్రం ఉంది మనకు. ప్రత్యయస్య అదర్శన లుక్ సంజ్ఞాభవతి అంటామంట. అంటే లుక్ అంటే కనిపించకుండా పోవడానికి లుక్ సంజ్ఞ అని చెప్పుకున్నాం. ఇక్కడ లుక్ ప్రత్యేకే అదర్శనికి సంజ్ఞా హై. సో యహా సో య అథవా అన్ కిసీ కా భీ లుక్ హో జాతా హై. అంటే ఇక్కడ లుక్ అంటే ఇక్కడ అన్ను కన్ను లుక్ అని చెప్పి, లుక్ అంటే ఇక్కడ లుక్ అనగానే మనకు ఆ యా ప్రత్యయం కానీ అన్ ఏదో ఒక దానికి లుక్ అవుతుంది అన్నమాట. క్యూంకి కిసి విశేష కాతో లుక్ కహా హీ నహీ హై. కిసి విశేష కాతో లుక్ కహా నహీ హై. కాబట్టి ఇక్కడ మనకు విశేషంగా అంటూ ఏం చెప్పలేదు కాబట్టి సందర్భానుగుణంగా ప్రకరణానుగుణంగా యా ప్రత్యయం అలాగే అనుప్రత్యయం ఏవైతే ఉన్నాయో వాటికే లుక్ అవుతుంది అని చెప్పి అర్థం చేసుకోవాలి. లుక్ అవుతుంది అంటే లుక్ ప్రత్యయం అంటే అక్కడ యా ప్రత్యయం అనుప్రత్యయం ఏవైతే వచ్చే వాటికి లుక్ చేసుకుంటాం. లుక్ అంటే కనిపించకుండా చేయడం అనమాట. కనిపించకుండా చేయడానికి లుక్ సంజ్ఞ అనమాట. ఇక్కడ లుక్ అంటే కనిపించకుండా ప్రత్యయం కనిపించేస్తానని లుక్ సంజ్ఞాన్ని పెట్టాం. లుక్ ప్రత్యయంగా తీసుకున్నాం అనమాట. అందుకే షష్టకో భాగో మానం చేత్ భవతి. షాష్ట లేదా షష్ట. షాష్టక ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే మనము ఇక్కడ కనుప్రత్యయం తెచ్చుకుంటాము. కనుప్రత్యయం తెచ్చుకున్న కనుమతులు వస్తే కా మిగులుతామంట. షష్ట క, అందుకే షష్టక వచ్చేస్తుందన్నమాట. తర్వాత సూ తెచ్చుకుని ఋతువిస్తకం చేసుకుంటాం. ఎప్పుడు షష్టకో భాగం మానం చేత్ భవతి. మానం అంటే మాపడే అర్థం. షష్టకో భాగం అంటే ఆరో భాగంలో ఆరో మాపడంలో ఇలాంటి అర్థం విద్యమానంగా ఉన్నప్పుడు. చహ వ్రీహి సత్సు చిక్కల్ సహిత్ చావల్ కా ఏక్ రత్తి పరిమాన్ అంటే 8 తుషారహిత్ చావల్ ఒక రత్తి. 8 తుషారహిత్ చావల్. 8 తుషారహిత్. తుషా అంటే పొట్టు, అంటే వడ్ల గింజ మీద పొట్టు ఉంటుందా. దాంట్లో మన వడ్లలో ఎన్నో రకాలు ఉన్నాయండి. కొన్ని బాస్మతి చావల్ అని చెప్పి సోనా అని చెప్పి రకరకాల దాంట్లో కూడా నెంబర్స్ ఉన్నాయన్నమాట. కొన్ని ఒక్కో రకమైన చావల్ ఒక రకమైన సన్నగా ఉంటుంది, పొడవుగా ఉంటుంది, లావుగా ఉంటుంది. కొన్ని దాంట్లో ప్రకారాలు ఉన్నాయన్నమాట. ఆ దాంట్లో ఒక పరిమాణాన్ని తీసుకుని రత్తి పరిణామ్ అంటే రత్తి అంటే 8 తుషారహితమైనటువంటి చావల్ బియ్యం గింజ అయితే ఉందో అని ఒక రత్తి అంటాం. అసలు ఒక మాపడం చెప్పారు ఇక్కడ మొత్తానికి. మాపడం ఒక పరిమాణం ఇక్కడ తీసుకోబడింది. అస్తు కాబట్టి ఇక్కడ కా ప్రత్యయం కను ప్రత్యయం వచ్చి షష్టక వచ్చింది. షాష్ట షష్ట. ఇక్కడ మాత్రము ఇక్కడ అన్ ప్రత్యయానికి కానీ అలాగే యా ప్రత్యయానికి అనుబంధం లుక్ చేస్తే మనకు లుక్ చేసినప్పుడు కూడా ప్రత్యయ లక్షణం ప్రకారంగా అంగ సంబంధి కార్యాలు ఇక్కడ మనకు ఆదేశకు చేసుకుంటే యా ప్రత్యయం షాష్ట వచ్చేసింది, షష్ట వచ్చింది. అష్టమో భాగ పస్వంగ చేద్ భవతి. అందుకే అష్టమ ఈ రకంగా రూపాలు మనకు వస్తాయి. అంటే అష్టమ ఎప్పుడు ఒకసారి లుక్ చేసుకున్నాం. ఇక్కడ మటుకు షాష్ట షష్ట షష్టక ఎప్పుడైతే మనకు కనిపెత్తం తీసుకున్నాం అక్కడ మనకు స్పష్టంగా కనిపెత్తం కనిపిస్తుంది. లుక్ వచ్చినప్పుడు ఇక్కడ అష్టక రాలేదు చూడండి. అష్టమ అనే ప్రాతిపదికం అష్టాంగ సంఖ్య పోయిన ప్రతి మట్ ఇక్కడ మట్ వచ్చింది కాబట్టి మనకు మట్ డట్ ప్రత్యయాలు వచ్చే రెండు కలిసినప్పుడు అష్టమ శబ్దం తయారైంది కాబట్టి అష్టమ. ఇక్కడ ఈ అష్టమ అనే ప్రాతిపదికం చేత మనకు తదంతం చేత ఏమొచ్చింది? యా ప్రత్యయం వచ్చింది అన్నమాట. ఏమొచ్చింది? సారీ యా ప్రత్యయం అనుకుందాం. యా ప్రత్యయం కదా అనుప్రత్యయం చేసినట్లయితే యా ప్రత్యయం వచ్చి అనుప్రత్యయం ఏదో వచ్చినా కూడా మన ప్రకృతి సూత్రం ప్రకారం ఏమవుతుంది? అది లుక్ అయిపోతుంది అన్నమాట. ఏమవుతుంది? లుక్ అవుతుంది. లుక్ చేసినప్పుడు అక్కడ ఉండదు కాబట్టి మరి సామాన్యంగా సు ఉంది కాబట్టి ఆ సుకి ఋతు విసర్గం చేసుకున్నట్లయితే అష్టమహ అనే రూపం సిద్ధిస్తుంది అన్నమాట. ఇది పశువంగం చే తద్భవతి. పశువంగం అవిధేయాత్మక ఉన్నప్పుడు పశు అవిధేయాత్మకంలో మాత్రమే ఇది ఇలా వర్తిస్తుంది, ఇలా సిద్ధిస్తుంది. అందుకే అష్టమహ అని చెప్పి ఈ రకంగా రూపాలు తయారు చేయబడి. అందుకే ఇక్కడ అష్టమహలో మనకు యా ప్రత్యయం తెచ్చుకున్నా సరే అనుప్రత్యయం తెచ్చుకున్నా లుక్ అయిపోతుంది మన ప్రకృత సూత్రం ప్రకారంగా. అస్తు.
కాబట్టి మాపనార్థంలో పశు అంగ అర్థంలో షష్ఠ అష్టమ మనకు ప్రాతిపదికలు ఉన్నాయి ఇక్కడ. షష్ఠ అష్టమ అని చెప్పి ఈ రెండు ప్రాతిపదికముల చేత క్రమంగా కన్ను తెచ్చుకున్నప్పుడు షష్టక, లుక్ వచ్చినప్పుడు షష్టమ లేదా అష్టమ శబ్దం కాబట్టి అష్టమ అనే రూపాలు మనకు రెండు ప్రత్యయాలు వస్తాయని చెప్పుకున్నాము. కానీ భాగ అభిధేయాత్మకంగా ఉంది. ఇక్కడ భాగార్థం ఉంది కాబట్టి అందుకే మానం చేతద్భవతి, పశు అంగం చేతద్భవతి భాగార్థంలో ఉంది కాబట్టి మనకు ఈ రకంగా ఈ రెండు ప్రత్యయాలు మనకు కనిపించాయన్నమాట. కాబట్టి ఇక్కడ లుక్ ప్రత్యేక అదృశ్య సంధ్య అంటున్నామంటే యకారం కానీ ఏదో ఒకదానికి ఇక్కడ లుక్ చేశాం. ఎందుకంటే వేరే విశేషమైనటువంటి దానికి లుక్ చెప్పలేదు కాబట్టి ఇక్కడ అన్ను కానీ యాకి మాత్రం తీసుకోవాలన్నమాట. అది ఈ రకంగా మనకు సూత్రార్థానుగుణంగా ఉదాహరణలు రూపసిద్ధి చెప్పబడింది అన్నమాట. చూడండి నెక్స్ట్ చూడండి. ఏకాదాకి నిత్యా సహాయే, ఏకాదాకి నిత్యా సహాయే, ఏకాత్ పంచమి విభక్తి ఏకవచనం, ఆకి నిచ్ ప్రథమ విభక్తి ఏకవచనం, చ అవ్యపదం, అసహాయే సప్తమి విభక్తి ఏకవచనం. ఇక్కడ అసహాయే నా సహాయ అసహాయ తస్మిన్ అసహాయే ఇత్యత నేతత్పురుష సమాసం. ఇది ఒకటి మనం ఓపెన్ చేసి చెప్పుకున్నాము. మిగిలిన అన్ని కూడా అనువృత్తి తీసుకున్నట్లయితే కన్ లుకౌ తద్ధితాహ జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయన్నమాట. ఇప్పుడు సూత్రార్థం గమనించినట్లయితే అసహాయే అర్థే వర్తమానాత్ ఏక శబ్దాత్ స్వార్థ ఆకినచ్ ప్రత్యయో భవతి. కన్ లుకౌ చ స్వార్థ ఆకినచ్ ప్రత్యయో భవతి. స్వార్థంలో ఆకినచ్ ప్రత్యయం వస్తుందన్నమాట. స్వార్థ ఆకినిచ్ ప్రత్యయో భవతి కన్ లుకౌ చ. ఇక్కడ ఆకినిచ్ ప్రత్యయం విశేషం అన్నమాట. చూడండి సహాయార్థం కదా, అసహాయార్థంలో సహాయం లేని సందర్భంలో నా సహాయ అసహాయం చెప్పిన కదా. అసహాయ అర్థే వర్తమాన ఏక సంఖ్యావాద శబ్దం చేత స్వార్థంలో ఆకినచ్ ప్రత్యయం వస్తుందంట. అలాగే కన్ లుకౌచ కన్ లుకు ప్రత్యయాలు కూడా వస్తామండి. ఎందుకంటే చకాలం ఆకినచ్చ సహాయే అని చెప్పాం. ఆకినత్ ఏకాదాకినిత్ చ సహాయే అని చెప్పుకున్నాం. చకారం చేత కన్ లుకౌ ఈ రెండు ప్రత్యయాలు కూడా మనం తీసుకున్నాం అంట. ఈ రకంగా మొత్తం 3 రూపాయలు వస్తాయి మనకు. ఏకాకి ఆకినచ్ ప్రత్యయం, ఏక అనే సంఖ్యావాచి ప్రాతిపదికం చేత ఆకినిచ్ ప్రత్యయం తెచ్చుకున్నట్లయితే ఆకినిచ్కి అనుమతి లోపం చేస్తే ఇచ్చు భాగం వెళ్ళిపోతుంది, చకారం వెళ్ళిపోతుంది, ఈకారం వెళ్ళిపోతుంది. అప్పుడు ఆకిన్ మిగులుతుందన్నమాట. అందుకే ఏకాకిన్ తర్వాత సూ తెచ్చుకుంటాము. సూ తెచ్చుకున్న తర్వాత దానికి శౌచ ప్రకారంగా వృద్ధి ఉపదాకి దీర్ఘం చేసుకుంటే ఏకాకీన్ అయిపోతుంది. తర్వాత నలోప అలింగ్యాభ్య దీర్ఘ సుతిస్య ప్రిక్తం హలి ప్రకారంగా సులోపము, తర్వాత నకార లోపం చేసుకున్నట్లయితే నలోప ప్రాతిపదికాంతస్య, అప్పుడు ఏకాకి అనే రూపం సిద్ధిస్తుంది. అలాగే ద్వివచనంలో సు కాకుండా అవు తెచ్చుకుంటాం. ఏకాకినౌ, ఏకాకిన్ ప్లస్ అవు కలిపితే ఏకాకినౌ, కలిపి రాసుకోవడమే. సు ఉంటే మనకు శౌచ ప్రకారంగా ఉపదాకి దీర్ఘం అయిపోయింది. ఇక సు కాదు కదా, అవు ఉంది కాబట్టి అది కలుపుకుంటే ఏకాకినౌ. అదే బహువచనంలో జస్ తెచ్చుకుంటే జస్ కా అస్ మిగులుతుంది. ఏకాకిన్ ప్లస్ అస్ కలిపితే ఏకాకినస్, అంతిమ సకాలంగా రుతో విసర్గం చేసుకున్నట్లయితే ఏకాకినః అనే రూపం సిద్ధిస్తుంది. ఇది మనం ఏకాకి శబ్దం చేత ఆకినచ్ ప్రత్యయం వచ్చినప్పుడు ఈ రకంగా ఏకవచనంలో, ద్వివచనంలో, బహువచనంలో రూపం ఎలా ఉంటుంది 3 రూపాయలు చూసాము సు అవజేస్లో. ఇప్పుడు చకారం చేత కన్ లుకో ప్రత్యయాలు చెప్పాం కదా. అప్పుడు ఏక సంఖ్యావాచ ప్రాతిపదిక కన్ ప్రత్యయం తెచ్చుకుంటే ఏకకః అలా వచ్చేసింది. చూడండి ఏకాకి అన్నప్పుడు ఒక్కడే, ఏకాకినౌ అంటున్నాం, ఒకే స్థానంలో ఏకాకినః. ఇక్కడ మనకు ఈ రకంగా ఏకాకి శబ్దానికి మనకు ఏకవచనం ద్వివచనం బహువచనం చూసామంట. ఇప్పుడు కన్ ప్రత్యయం వచ్చి ఏకకః అదే అర్థం వస్తుంది. ఏకకః అన్నప్పుడు ఏకాకి ఏదైతే అర్థం ఉంటుందో ఏకకః కూడా అదే అర్థం వస్తుంది. అదేవిధంగా లుక్ చేసుకున్నప్పుడు ఏక అనే ప్రాథమిక యా ప్రత్యయం వచ్చినా లేదంటే మనకు అనుప్రత్యయం వచ్చినా, ఇక్కడ అనుప్రత్యయం తీసుకున్నట్లయితే దానికి నిమిత్తం తొలగిపోయినప్పుడు నైమిత్తం కూడా వెళ్ళిపోతుంది అన్నమాట. కాబట్టి మనకు ఏకనే మిగులుతుంది. యా ప్రత్యయం వచ్చినా దానికి ఈ సూత్రం ప్రకారం లుక్ అయిపోతుంది. లేదంటే అనుప్రత్యయం వచ్చినా రెండింటికి ఆనే మిగులుతుంది కదా, రెండు లోపిస్తాయి అన్నమాట. అప్పుడు ఏకాని మిగులుతుంది.
కాబట్టి మళ్ళీ తర్వాత సు తెచ్చుకొని సుకి ఋతు విసర్గం చేసుకున్నట్లయితే ఏకహ అనే రూపం వస్తుంది. సో ఏకాకి అన్య, ఏకకహ అన్య, ఏకహ అన్య అర్థం మూడిటికి సమానం అనమాట. అసహాయ అర్థంలో ఉన్నాయి. అసహాయ అర్థం అంటే అఖిల ఒకటే అన్నట్టుగా. అఖిలేకి అర్థమే వర్తమాన్ ఏక శబ్దం చేత చకారం చేత ఆకినచ్ ప్రత్యయం వస్తుంది, చకారం చేత కని ప్రత్యయం కూడా వస్తుంది అన్నమాట. తథ అలాగే లుక్ కూడా వస్తుంది అన్నమాట. కని ప్రత్యయం బట్టి లుక్ కూడా వస్తుంది. యహా బి సామాన్య రూపంలో కిసీ కా బి లుక్ హో జాయేగా. ఇప్పుడు సామాన్యంగా యహా బి సామాన్య రూప్ సే కిసీ కా బి లుక్ హో జాయేగా అని ఏ దానికి లుక్ అయిపోతుంది. అంటే కేవలం యా ప్రత్యయమే కాదు, అని ప్రత్యయం కాదు, ఏ దానికైనా లుక్ అయిపోతుందంట. ఇక్కడ మనం చెప్పుకున్న లుక్ ప్రత్యయకి అదర్శన సంజ్ఞ హై. సో యా అథవా అని కిసీ కా బి లుక్ హో జాయేగా అంటే యా ప్రత్యయమైనా అని ఏ దానికి కూడా లుక్ వచ్చేస్తుంది అన్నమాట. క్యోంకి కిసీ విశేష కా తో లుక్ కహా నహీ హై. దీనికి మాత్రం లుక్ అవుతుంది, దీనికి మాత్రం లుక్ అవుతుంది చెప్పలేదు. యావ ఉంది కాబట్టి మన ప్రస్తుతానికి ప్రకరణానుగుణంగా అని ప్రత్యయం ఉంది, దానికి లుక్ చేసుకుంటాం. సరే యా కాకుండా అని ప్రత్యయం కాకుండా మిగిలిన ఏ ప్రత్యయం వచ్చినా కూడా వాటికి కూడా లుక్ చేసుకోవచ్చు. ఎందుకని విశేషంగా దీనికి లుక్ అవుతుంది చెప్పలేదు. అదే ఇది విధంగా కింద కూడా ఇచ్చామన్నమాట. ఇక్కడ కూడా మనకు విశేషంగా సామాన్య రూపంలో లుక్ అనగానే లుక్ ఏ ప్రత్యయమైనా ఆ ప్రత్యయం ఏక శబ్దం చేత వచ్చిన ప్రత్యయానికి ఈ సూత్రం లుక్ చేసేస్తుంది అన్నమాట. అందుకే ఏక ఆజ్ఞస్ ఏకాకిన్సు ఇక్కడ దీర్ఘం చేసుకుని అలింగ్యాది లోపం చేసుకుని నకాద లోపం చేసుకున్నట్లయితే మనకు ఏకాకి రూపం వచ్చింది. మిగిలిన రూపాలు మనకి ఇవ్వలేదు. ఇక్కడ మనకు డైరెక్ట్ గా ఏక కహ కని ప్రత్యయం వచ్చినప్పుడు ఏక అనే ప్రాతిపదికం చేత మనకు ప్రత్యయం ఏదైతే వచ్చిందో అప్పుడు ఒక ధాపతి ఏకధా అన్యం అనుకున్నాం ఒకటి. అది కాకుండా వాళ్ళు ఏదైనా కని ప్రత్యయం తెచ్చుకున్నా ఏదైనా ప్రత్యయం తెచ్చుకుందాం అనుకోని వాటికి ఏది వచ్చినా కూడా మన ప్రకృతి సూత్రం ప్రకారంగా లుక్ అంటే అది లుక్ అయిపోతుంది. అందుకే మళ్ళీ ఏకని మిగులుతుంది. ఏ వచ్చిన ప్రత్యయం ఏక శబ్దం చేత ధాపతి తెచ్చుకున్నా ధము తెచ్చుకున్నా ఏం తెచ్చుకున్నా అది లుక్ అయిపోతుంది అన్నమాట. అప్పుడు మళ్ళీ ఏక శబ్దం మిగులుతుంది అన్నమాట. కాబట్టి దాంతో మళ్ళీ మొత్తానికి తదితాంతంగా తదిత ప్రత్యయం వచ్చి వెళ్ళిపోయింది. కాబట్టి సు ఉంది, సు తెచ్చుకుంటాం. సుకి ఋతు విసర్గం చేసుకుని ఏకహ అనే రూపం తయారు చేసుకుంటాం. ఈ రకంగా మనకు ఏకాకి దాకి ఏకాదాకి నిత్యా సహాయ అనే సూత్రం యొక్క అర్థం ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఉదాహరణ కూడా మనం చూసాం. అస్తు ఇందులో ఎవరికైనా సందేహం చెప్పండి. అంటే గురుగారు ఇక్కడ సంఖ్య ఏక కాదండి, సంఖ్యావాచ శబ్దం కాదు, ఏక సంఖ్యాని విషయకే సామాన్య ఏక శబ్దం తీసుకున్నాం మనం. ఏక శబ్దం అందుకు, లేకపోతే ఏకాకినవు ఏకాకినః అని ద్విత్వ బహు వచనాలు రావు కదా, ఏక సంఖ్య తీసుకున్నామంటే. అది నిత్య ఏకవచనం కాబట్టి ఇది ఏక అనే దానికి వేకాంతం అనే అర్థం అంతే. ఒక ఏకాంతం, రెండు ఏకాంతాలు, చాలా ఏకాంతాలు, సహాయం ఏ సహాయం అంటే అర్థం అంటే ఏకాంతం, ఏకాంత అర్థం. ఏకాంతం అసహాయ ఎటువంటి ఏకాంతం ఎటువంటి సహాయం లేదన్నమాట. అక్కడ ఒకటే అది స్థాన విశేషమే ఉందన్నమాట. అక్కడ సంఖ్య తీసుకోకుండా అక్కడ మనకు ఒంటరి అసహాయ అర్థంలో ఉన్న ఏక శబ్దమే తీసుకోవాలి. ఆచార్య సరదాగా అంటున్నా, మనకి తెలుగులో కూడా పాట ఉంది కదా, ఏకాకి జీవితం నాది అని. అంటే అక్కడ ఒంటరి వాడు, అక్కడ ఒంటరి వాడిని అర్థం అక్కడ ఏకాకి జీవితం. అక్కడ ఆకిని అక్కడ ఒకటే సంఖ్య కాదు, ఒంటరి వాడిని, ఎవరు నాకు సహాయం లేదు, అసహాయ. అదే అందుకే మనం గమనించట్లయితే మనం మాట్లాడే ప్రతి మాటలో ఒక వ్యాకరణం యొక్క సూత్రం దాగి ఉంటుంది అన్నమాట. ప్రతిదీ దీని నుంచే ఈ సంవత్సరంలో సమస్త పదాలను మహర్షి పాణి ఆ రకంగా అంతటా భ్రమణం చేసి ఆయన సమస్త శబ్దాలను కూడా ఈ రకం 4 సూత్రాల్లో దాన్ని కట్టిపడేసా అంటే ఎంత వారికి యొక్క సూక్ష్మ బుద్ధిని చూడండి. ఏం తీసుకుని దీంతో సిద్ధింప చేసుకుంటాం అన్నమాట. ప్రతిదీ కూడా దీని ప్రకారం సిద్ధిస్తాయి. అది చూస్తే నిజంగా మనం ఎలా లోకాలు ప్రయోగిస్తే శాస్త్రం అదేగా ఉంటుంది. శాస్త్రం ఏ విధంగా చెప్పా లోకం కూడా అదే విధంగా ఉంటుంది. లోకము శాస్త్రం రెండు విరుద్ధంగా ఉండదు అన్నమాట. యథాలోకే తథా వైదికే, యథా వైదికే తథా లోకే. వేదము లోకం రెండు భిన్న భిన్నం కాదు. వైదికంలో ఉండేది లోకంలో ఉంది, లోకంలో మా వేదికంలో చూస్తున్నామాట. అంటే వేదం నుంచి లౌకికంలో వచ్చిందన్నమాట. శాస్త్రం నుంచి పరమాత్మనే అందరికీ ప్రారంభంలో సృష్టి ప్రారంభంలో
4 వేదాల మాధ్యంతో అందుకే ఆ జ్ఞాన్ని అందించామట. స్వాభావికంగా అందుకే సంస్కారం అది యుక్తం అయిపోయింది. కాబట్టి కాలాంతరంలో కలి ప్రభావం చేత అవి మనం కొన్ని పద్ధతులు సంస్కారాలు మర్చిపోయాం. అవి మనం ఇలా తెలుసుకోవాల్సి వస్తుంది. కానీ స్వాభావికంగా అందరికీ సామాన్య జ్ఞానం, స్వాభావిక జ్ఞానం, వేద జ్ఞానం అందరికీ ఉందండి. ప్రతి స్త్రీ పురుషులకు అందరికీ ఉందన్నమాట. అందుకే ఒకసారి ఏం చదువుకునే వాళ్ళు కూడా మనకన్నా సామాన్య గ్రామంలో ఉండే పల్లెటూరు అన్ని విషయాలు అన్ని చాలా చక్కగా మాట్లాడతాం. మనం కూడా అంత మాట్లాడలేం. అంత వ్యవహారికంగా ఉంటది అన్నమాట. అంత పద్ధతిగా ఉంటది అన్నమాట. అంత ధర్మబద్ధంగా ఉంటది, న్యాయబద్ధంగా ఉంటది. వాళ్ళు మాటల్లోనే లౌకిక భాషలోనే సారభూతమైనటువంటి తత్వాన్ని బోధిస్తూ ఉంటారు. సారభూతమైన మనలోనే ఉంది. దాన్ని మీలాంటి గురువులు మా లోపల ఉన్న దాన్ని బయటకు రావడానికి మీరు సహాయం చేస్తున్నారు. అట్లా ప్రతి ఒక్కరు సహాయకులే. మనం ప్రతి ఒక్కరు కూడా గురువులే. ఒకరికి జీవితం, ఏ సంసారం అనేది, ఏ మానవ జన్మ అనేది పరస్పరం ఒకరికి సహాయం చేసి నడుస్తుంది. ఏదైనా కానీ ప్రతి వస్తువు సంసార పదార్థమైనా ఒకటికి సత్తా ఉండండి. ఇక చూడండి, మనం పరమాత్మ విషయంలో కూడా మనం చూసినట్టే పరమాత్మ ఒకడే అంట. పరమాత్మ ఒకడైనప్పటికీ కూడా అక్కడ జీవాత్మ, పరమాత్మ, ప్రకృతిని 3 తత్వాన్ని వేరు చేస్తున్నామంట. 3 తత్వాలు ఒకటికి సత్తా ఉండమంట. పరస్పర సహయోగం చేసి లేదా మనకు గతి ఉంటుందన్నమాట. ఒకటి దానికి ఏం గతి ఉండదన్నమాట. ఏదైనా కానీ అట్లా 2 ఉండాలంటే పరస్పర సహయోగం చేసి మనకు వికాసం, ఉన్నతి అన్ని కలుగుతూ ఉంటాయి. నిజంగా మన అందరిలో మీరు చెప్పినట్టుగా అందరిలో దాగే ఉంది. దాన్ని మనం వికసింప చేసుకోవాలి. దానికి నిమిత్తం కావాలి, దానికి ఆలంబనం కావాలి. అది గురువు కావచ్చు, సమాజం కావచ్చు, ఘటన విశేషం కావచ్చు, ప్రకరణం కావచ్చు, నిమిత్తం కావచ్చు, ఆలంబనం కావచ్చు. ఏదో ఒక రకంగా నిమిత్తం ద్వారా మనం దాంట్లో మనలో ఉండేటువంటి వికాసాన్ని, మనలో ఉండే జ్ఞాన్ని మనం ప్రేరేపించుకుంటామండి. దాన్ని చూడాలి. ఆ శక్తి, ఆ ప్రకాశం అన్ని మనలో ఉన్నాయి. మనం దాన్ని, మనలో ఉండే శక్తి, మనలో ఉండే సామర్థ్యం, మనలో ఉండే విద్వత్ స్వరూపాన్ని చూసినట్లయితే మనకు వికాసం కలుగుతుంది, ఆత్మోన్నతి కలుగుతుంది, పరమాత్మ సాక్షాత్కారం కలుగుతుంది అన్నమాట. అది శబ్ద బ్రహ్మను అర్థం చేసుకుంటూ వెళ్తేనే యో శబ్ద బ్రహ్మ నిష్ణాత సహ పరబ్రహ్మాది గచ్చతి. శబ్ద బ్రహ్మ నిష్ణాతుడైన వాడు పరబ్రహ్మని తెలుసుకోగలుగుతాడు. కాబట్టి అటువంటి వ్యాకరణ తత్వంలో మీరంతా ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ప్రయత్నం చేస్తూ మీరు పరబ్రహ్మను పొందాలని చెప్పి కోరుకుంటున్నాను. మహోదయ, జీ, ఏక అనేది కూడా ఈ సూత్రం ద్వారానే ఏర్పడుతుందా? స్త్రీలింగంలో ఏక అనేది ఒకటి వస్తుంది కదా. ఏకా అక్కడ సంఖ్య కదా, సంఖ్యకు ప్రాధాన్యం. ఓహో, అక్కడ సంఖ్య ప్రాధాన్యం, అసహాయం కాదు, అది అసహాయం కాదు, సంఖ్య చెప్పడం ముఖ్యం. ఓకే అండి, అర్థమైంది. క్లారిటీ, రెండింటికి తేడా తెలుస్తుంది. ఓకే, ధన్యవాదాలు. శాంతి పాట. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. నమస్తే. నమస్కారం గురుగారు, ధన్యవాదాలండి. నమస్కారం అండి గురువు గారు. జీ నమస్తే. నమస్తే సార్. నమస్తే ఆచార్య. అస్తు పునర్మిలామः.